Hello students. So in the last class we were discussing about Lamarckism, that is Lamarck's theory of inheritance of acquired characters. So lifetime లో వచ్చేటువంటి క్యారెక్టర్స్ ఇన్హెరిట్ అవుతాయి, నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయి అని చెప్పేసి ఎవరు చెప్పారు? లామార్క్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పాడు. బట్ అది రాంగ్. లైఫ్ టైంలో వచ్చేటువంటి క్యారెక్టర్స్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళవు. మన బాడీలో సంథింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ క్యారెక్టర్, that something which is responsible for transferring that character to the next generation, we will discuss that in the neo-Darwinism. Okay, now we'll see about now we'll see about the Darwin's theory of evolution. So in this Darwin's theory of evolution, this theory was inspired by Malthus, which is he wrote a book that is Essay on Population. Essay on Population అనేటువంటి బుక్లో అతను ఏంటి ఎవల్యూషన్ ఎలా జరిగింది ఏంటి అనేది తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది అనమాట. సో ఇఫ్ యూ సీ ద పాస్టులేట్స్ ఆఫ్ డార్విన్స్ థియరీ, he gave some postulates, that is population increases in geometric. Population increases in geometric. So population increases in geometric, that is, for examples, if you take, so population is increase is geometric, that is, if you take paramecium and bacteria, paramecium will reproduce in 24 hours. For every 24 hours అవి డబుల్ అవుతాయి అన్నమాట paramecium. ఓకే, సో చూడండి 2 into 2 ఇలా మల్టిప్లై అవుతాయి అన్నమాట. అంటే 2గా అవుతాయి. 2 into 2 4 into 2 అంటే 8 into 2 16 ఇలా మల్టిప్లై అవుతాయి. జియోమెట్రిక్ అనమాట. పాపులేషన్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఒక 2 ఆర్గానిజమ్స్ నుంచి ఇంకో 2 ఆర్గానిజమ్స్ వస్తాయి, ఇంకో 2 ఆర్గానిజమ్స్ నుంచి ఇంకో 2 ఆర్గానిజమ్స్, అలా డబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. జియోమెట్రిక్ అంటారు ఇలా క్యాలిక్యులేషన్. బ్యాక్టీరియా ఫర్ ఎవ్రీ 20 minutes ఇట్ విల్ రిప్రొడ్యూస్, అంటే ఫర్ ఎవ్రీ 20 minutes అది డబుల్ అవుతుంది. పారామీషియం ఫర్ ఎవ్రీ 24 hours అది డబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ యూ టేక్ ఫుడ్, రిసోర్స్ అండ్ స్పేస్, ఇట్ ఈస్ లిమిటెడ్. పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. పాపులేషన్ ఇలాగే ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, అట్ అ సర్టెన్ పాయింట్ ఏమైపోతుంది? పాపులేషన్ ఎక్కువైతుంది, ఫుడ్, రిసోర్స్ అండ్ స్పేస్ అనేది తగ్గిపోతుంది. సో అలా తగ్గకుండా ఉండాలి అంటే ఫుడ్, స్పేస్ అండ్ ఆల్ దీస్ ఆర్ లిమిటెడ్ అనమాట. లిమిటెడ్ అమౌంట్లోనే ఫుడ్ కానీ ఇవన్నీ కూడా లభిస్తాయి. సో పాపులేషన్తో పోల్చుకుంటే దిస్ రిసోర్సెస్, ఫుడ్ అండ్ స్పేస్ ఇంక్రీజ్ ఇన్ అరిథమెటిక్ వే. అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడేమో మల్టిప్లై అయ్యింది. 2 నుంచి 4, 4 నుంచి 6, 8 నుంచి 16 వచ్చే ఆర్గానిజమ్స్. బట్ ఫుడ్ ఎలా దొరుకుతుంది? 2 + 2 + 2 + 2 + 2 అంటే 8. అంటే రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ పాపులేషన్ ఇట్ ఈస్ జియోమెట్రిక్, వేరాజ్ స్పేస్, ఫుడ్ అండ్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. దట్ ఈస్ చూడండి 16 ఆర్గానిజమ్స్కి 8. సో క్యాలిక్యులేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఫుడ్ అనేది లిమిట్ అవుతుంది అనమాట. రిసోర్స్ కానీ, ఫుడ్ కానీ, స్పేస్ కానీ అంతా కూడా లిమిటెడ్గా ఉంటుంది. సో ఈ లిమిటెడ్ ఫుడ్లోనే ఈ పాపులేషన్ ఒకవేళ బ్రతికి కరెక్ట్గా పెరిగినాయి అనుకోండి, గ్రో అయ్యాయి అనుకోండి, దెన్ ఇట్ విల్ లివ్, సర్వైవ్. ఏవైతే ఈ ఫుడ్ సరిపోక, స్పేస్ సరిపోక చనిపోతాయో అవి అంతరించిపోతాయి, చనిపోతాయి అనమాట. సో అలా లిమిటెడ్ ఫుడ్, లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ లిమిటెడ్ స్పేస్ ఉన్నప్పుడు పాపులేషన్ ఏదైతే స్టేబుల్గా ఉంటుందో ఆ ఆర్గానిజమ్స్ మాత్రమే రీప్రొడ్యూస్ అవుతాయి, పెరుగుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. చూడండి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఇఫ్ యూ సీ ఇంట్రా స్పెసిఫిక్ అండ్ ఇంటర్ స్పెసిఫిక్, ది స్ట్రగుల్ ఈజ్ బిట్వీన్ ఇంట్రా అంటే విత్ ఇన్ ద స్పీషీస్ ఆర్ బిట్వీన్ ద స్పీషీస్. దేనికోసం? ఇంట్రా స్పీషీస్ లోపల. అంటే ఇప్పుడు డాగ్స్ అని అంటారు, డాగ్స్ అన్నీ ఒకే ఫుడ్ని తింటాయి. సో ఇఫ్ డాగ్స్ ఆర్ ప్రెజెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ డాగ్స్, విత్ ఇన్ డాగ్స్ ఇట్ ఈస్ ఫైటింగ్ ఫర్ ఫుడ్ అండ్ స్పేస్. ఒకటే రకమైన ఫుడ్ని తింటాయి, స్పేస్ కూడా అవి ఒకటే స్పేస్ కోసం అవి వాటిలో అవి ఒక టైప్ ఆఫ్ స్ట్రగుల్ అనేది ఉంటుంది. డాగ్స్ అన్నిటికీ ఒకే టైప్ ఫుడ్ కావాలి, అండ్ వాటిలో ఉన్న స్పేస్ కూడా అవి ఏ లొకేషన్లో షేర్ చేసుకుంటే ఆ లొకేషన్ కోసం గొడవ పడతాయి. సో అందులో కూడా ఈ ఫుడ్ సఫిషియెంట్గా లభించి స్పేస్ కూడా సఫిషియెంట్గా ఉంటే అవి బ్రతుకుతాయి, ఏవైతే ఉండవో అవి చనిపోతాయి అన్నమాట. నెక్స్ట్, ఇంటర్ స్పెసిఫిక్ అంటే బిట్వీన్ ద స్పీషీస్. ఇప్పుడు డాగ్ ఉంది, క్యాట్ ఉంది, వీటికి కొన్నిసార్లు ఫుడ్ సేమ్ ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు వేరు ఉండొచ్చు, ప్రిడేషన్. సో ఇదేంటంటే చూడండి, ఇప్పుడు డాగ్, క్యాట్, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాట్ అండ్ క్యాట్ ఉంది. సో ర్యాట్ని
క్యాట్ తింటుంది, అవునా. సో ఈ స్పీషీస్కి అండ్ ఆ స్పీషీస్కి మధ్యలో కూడా స్ట్రగుల్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు క్యాట్ బ్రతకాలి అంటే ర్యాట్ని తినాలి, అంటే ర్యాట్ ఇక్కడ చనిపోవాలి, క్యాట్ బతకాలంటే ర్యాట్ చనిపోవాలి, అంటే స్పీసీస్ మధ్యలో కూడా స్ట్రగుల్ జరుగుతుందన్నమాట. సో వీటన్నిటిని దాటుకొని ఉంటేనే వాటి లైఫ్ అనేది సస్టైన్ అవుతుంది, లేదంటే అవి అంతరించిపోయే అవకాశం ఉంది. సో వాటన్నిటిని దాటుకొని కూడా ఆ స్పీషీస్ ఉండగలుగుతున్నాయి అంటే ఏంటి, చాలా నెంబర్ ఆఫ్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. పాపులేషన్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అవి ప్రిడేషన్కి గురైన, అంటే చనిపోయినప్పటికీ కూడా మళ్ళీ అవి ఉండగలుగుతున్నాయి. సో ఇలా డార్విన్ థియరీలో ఏం చెప్పాడు, పాపులేషన్ ఇంక్రీజ్ ఈజ్ జియోమెట్రిక్, ఫుడ్ రిసోర్స్ అండ్ స్పేస్ ఈజ్ లిమిటెడ్ అండ్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ టేక్స్ ప్లేస్. ఓకే, దీస్ ఆర్ ద పాస్టులేట్స్ ఆఫ్ డార్విన్స్ థియరీ. నెక్స్ట్ కమ్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. చూడండి, ఒక ఆర్గానిజం బ్రతకాలి అంటే ఎన్విరాన్మెంట్ కూడా ప్రాపర్గా ఉండాలి, టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి, రెయిన్ కరెక్ట్గా పడాలి, టైంకి రెయిన్ అనేది ఉండాలి, హ్యూమిడిటీ ఉండాలి. అంటే హ్యూమిడిటీ అంటే ఏంటి, ద వేపర్ విచ్ ఇస్ ప్రజెంట్, the water which is present in the form of vapor in the air is called humidity. Next, requirements for struggle. సో ఇక్కడ ఆర్గానిజమ్స్ అనేవి బ్రతకాలి అంటే ఎన్విరాన్మెంట్ కూడా సహకరించాలి, అంటే టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలి, రెయిన్ఫాల్ కరెక్ట్గా టైంకి వర్షాలు పడాలి, అండ్ హ్యూమిడిటీ కూడా ఉండాలి. సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఆర్గానిజమ్స్ బ్రతుకుతాయి, లేదంటే చనిపోతాయి. నెక్స్ట్, వేరియేషన్ ఇన్ పాపులేషన్. సో పాపులేషన్లో వేరియేషన్ అనేది కంటిన్యూస్గా ఉండొచ్చు లేదా డిస్కంటిన్యూస్గా ఉండొచ్చు. కంటిన్యూస్గా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే స్లో డ్యూ టు రీకాంబినేషన్. వేరియేషన్స్ అంటే ఏంటి, చేంజెస్. ఒక పాపులేషన్లో చేంజ్ అనేది రావాలి అంటే ఎలా జరుగుతుంది, అది కంటిన్యూస్గా ఉండొచ్చు లేదా డిస్కంటిన్యూస్గా ఉండొచ్చు. సో కంటిన్యూస్గా జరిగితే అది ఎలా జరుగుతుందంటే డ్యూరింగ్ ద మియాసిస్, సెల్ డివిజన్ జరిగినప్పుడు మియాటిక్ డివిజన్ టైంలో ఏం జరుగుతుంది, క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది, క్రోమోజోమ్స్ మధ్యలో క్రోమోజోమ్స్ షేరింగ్ అనేది జరుగుతుంది. సో మీకు బాటనీలో ఉంటుంది మియాసిస్ మైటోసిస్ గురించి, ఇది ఒక క్రోమోజోమ్ అనుకోండి. సో ఈ పార్ట్ కట్ అయిపోయి ఈ క్రోమోజోమ్స్తో షేర్ అయిపోతుంది, ఇది ఇక్కడ వచ్చి జాయిన్ అవుతుంది, ఇది ఇక్కడ జాయిన్ అవుతుంది. దీన్ని రీకాంబినేషన్ అంటాం. అంటే ఈ క్రోమోజోమ్లో ఉన్నటువంటి జీన్స్ అన్నీ ఈ క్రోమోజోమ్ పైకి వస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి అనమాట. సో దీన్ని రీకాంబినేషన్ అంటాం. సో అలా కొన్నిసార్లు జరుగుతుంటాయి, క్రాసింగ్ ఓవర్ అంటారు దీన్ని. ఇవి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి, ఎవ్రీ టైము సెల్ రిప్రొడ్యూస్ అవుతున్నప్పుడు, డివైడ్ అవుతున్నప్పుడు ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా జరిగితే దాన్ని అంటే దీనివల్ల కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. ఒక క్రోమోజోమ్ పైన ఉన్నటువంటి జీన్ వల్లనే కదా మనకి క్యారెక్టర్స్ వస్తాయి. సో ఈ క్రోమోజోమ్ పైన ఉన్నటువంటి జీన్స్ ఇక్కడ ఎక్స్చేంజ్ అయ్యాయి. సో కాబట్టి జీన్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి కాబట్టి ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలు కూడా ఎక్స్చేంజ్ అవుతాయి, క్యారెక్టర్స్ కూడా ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. అలా ఇప్పుడు ఈ క్రోమోజోమ్ ఒక పేరెంట్లోకి, ఒక ఆర్గానిజంలోకి ఈ క్రోమోజోమ్ ఇంకో ఆర్గానిజంలోకి వెళ్ళింది అనుకోండి, ఈ క్యారెక్టర్స్ ఇక్కడ ఆ ఆర్గానిజమ్స్లో కనిపిస్తాయి, ఈ క్యారెక్టర్స్ ఈ ఆర్గానిజంలో వేరే ఆర్గానిజంలో కనిపిస్తాయి అనమాట. సో ఏవైతే జీన్స్ ఈ క్రోమోజోమ్ పైన ఉంటాయో వాటి వల్లే మనకు లక్షణాలు వస్తాయి. సో వాటి వల్లే ఇప్పుడు చేంజెస్ కూడా జరుగుతున్నాయి అనమాట. అంటే ఈ క్రాసింగ్ ఓవర్ ఆర్ రికాంబినేషన్ జరగడం వల్ల కంటిన్యూస్గా వేరియేషన్స్ అనేవి జరుగుతాయి, పాపులేషన్లో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. డిస్కంటిన్యూస్ వేరియేషన్స్ ఎప్పుడు వస్తాయి అంటే మ్యూటేషన్స్ జరగడం వల్ల. మ్యూటేషన్స్ అంటే సడన్ చేంజ్ అనమాట. ఏదైనా క్రోమోజోమ్లో సడన్గా చేంజ్ అయిపోయింది, ఇక్కడ ఒక జీన్ ఉంది, ఆ జీన్ డిలీట్ అయిపోయినా లేదా జీన్ ఎక్స్ట్రాగా యాడ్ అయినా అలా సడన్గా మ్యూటేషన్ జరిగితే, చేంజ్ జరిగితే దాన్ని డిస్కంటిన్యూస్ వేరియేషన్ అంటారు. సో పాపులేషన్లో వేరియేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఆ వేరియేషన్స్ వల్ల కొన్ని స్పీషీస్ ఏర్పడవచ్చు లేదా కొన్ని స్పీషీస్ అంతరించిపోవచ్చు, అంటే మాయమైపోవచ్చు అనమాట. ఒకవేళ అది యూస్ఫుల్ చేంజ్ అయితేనేమో పనికి వస్తుంది, లేదు అంటే అది అంతరించిపోతుంది. నెక్స్ట్ ఫైనల్గా న్యాచురల్ సెలెక్షన్ అనేది చెప్పబడుతుంది. ఏంటి అంటే అండ్ సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్. నేచర్ అనేది ఒక ఆర్గానిజం అనేది కరెక్ట్గా ఫిట్గా ఉందనుకోండి ఎన్విరాన్మెంట్లో, నేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది, లేదు అంటే చనిపోతుంది. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోవిడ్ వైరస్ వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ వచ్చిన తర్వాత అది అందరికీ సమానంగా దాని ఎఫెక్ట్ని చూపిస్తుంది. బట్ కొంతమందిలో ఏంటి, తట్టుకునే శక్తి ఉంది, అవునా. కొంతమందిలో ఆ కరోనా వైరస్ తట్టుకునేటువంటి శక్తి కొంతమందిలో ఉంది కాబట్టి వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు, అంటే ఈ నేచర్ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు. నెక్స్ట్ వాళ్ళలో శక్తి లేదనుకోండి, ఏమైపోతుంది, నేచర్ వాళ్ళని సపోర్ట్ చేయలేదు, వాళ్ళు నాట్ ఫిటెస్ట్ ఫర్ సర్వైవల్ అనమాట. సో సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ అనేది ఏంటి అంటే ఎవరైతే ఈ ఎన్విరాన్మెంట్ని తట్టుకొని ఉండగలుగుతారో సో వాళ్ళు మాత్రమే నేచర్లో బ్రతుకుతారు, మిగతా వాళ్ళు చనిపోతారు. సో దాన్నే న్యాచురల్ సెలెక్షన్ అంటాం. ఓకే, సో నేచర్ సెలెక్ట్స్ విచ్ ఈస్ ఫిటెస్ట్. సో ఈ నేచర్ అనేది ఎవరు కరెక్ట్ ఈ నేచర్లో ఉండగలుగుతారో బ్రతకగలుగుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది, మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద డార్విన్స్ థియరీ. సో
సో డార్విన్ థియరీలో ఏం చెప్పాడు అతను? some postulates he gave, some points he gave. First is population increases in geometric way, whereas food and resources are limited, and struggle for existence. ఏదైతే ఆర్గానిజం బ్రతుకుతుందో ఖచ్చితంగా అది స్ట్రగుల్ చేసే బ్రతకాలి, నార్మల్గా ఈజీగా బ్రతకలేదు. ఫైన్. నెక్స్ట్, దేనికోసం ఫైట్ చేస్తుంది ఒక ఆర్గానిజం? ఫుడ్ కోసం, స్పేస్ కోసం, ప్రిడేషన్ అలా. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కూడా సహకరించాలి, అండ్ వేరియేషన్స్ జరుగుతాయి, ఆ వేరియేషన్స్ని కూడా తట్టుకోవాలి. నెక్స్ట్ న్యాచురల్ సెలెక్షన్, ఫైనల్గా ఏదైతే కరెక్ట్గా ఫిట్టో అది మాత్రమే ఉంటుంది, మిగతా అన్నీ కూడా నశించిపోతాయి. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ యూస్ఫుల్ వేరియేషన్స్, ఏవైతే వేరియేషన్స్ చెప్పాను నేను డిస్కస్ చేశాను కదా, చేంజెస్ వస్తాయో ఒక ఆర్గానిజంలో, ఆ చేంజెస్ యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా అవి నెక్స్ట్ జనరేషన్కి ఇన్హెరిట్ అవుతాయి. ఎందుకంటే ఈ చేంజెస్ ఎక్కడ జరుగుతున్నాయి? డిఎన్ఏలో జరుగుతున్నాయి. ఆ డిఎన్ఏలో జరిగితే మాత్రమే ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజం, అంటే ఫస్ట్ జనరేషన్ నుంచి పేరెంటల్ సెల్ నుంచి డాటర్ సెల్స్ వరకు ఈ క్యారెక్టర్స్ అనేవి ఇన్హెరిట్ అవుతాయి. ఓకే, సో వేరియేషన్స్ అనేవి డిఎన్ఏలో జరిగితేనే వెళ్తాయి, అంతేకాని ఎన్విరాన్మెంట్ వల్ల జరిగితే రావు, అవి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళవు. ఫైన్. నెక్స్ట్ అలా వేరియేషన్స్ ఇన్హెరిట్ అయ్యాయి అనుకోండి, నెక్స్ట్ జనరేషన్లో కొత్త వేరియేషన్స్ వస్తే, కొత్త చేంజెస్ వస్తే ఒక కొత్త స్పీషీస్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని స్పీషీస్ ఏర్పడేటువంటి పద్ధతిని స్పీసియేషన్ అంటాం. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. అతను ఏం లేదు, డిఎన్ఏలో జెనెటిక్ మెటీరియల్లో కనుక వేరియేషన్ వచ్చిందనుకోండి, ఆ వేరియేషన్ అనేది యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్లోకి వెళ్తుంది. సో ఆ చేంజ్ అనేది ఎక్కడ జరుగుతుంది? క్రోమోజోమ్స్లో జరుగుతుంది. ఆ క్రోమోజోమ్స్లో జరిగినప్పుడు మాత్రమే అది నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. అలా జరిగినటువంటి వేరియేషన్ వల్ల కొత్త క్యారెక్టర్స్ వస్తాయి. అలా కొత్త క్యారెక్టర్స్ రావడం వల్ల కొత్త స్పీషీస్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని డార్విన్ చెప్పడం జరిగింది. ఇజ్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ అబౌట్ ద డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. నెక్స్ట్ we'll see about the mutation theory. So if you see mutation theory of evolution, mutation అంటే ఏంటి? చేంజ్. సో ఇంతకుముందే చెప్పాను, సడన్ చేంజ్ని మ్యూటేషన్ అంటాము. సో ఈ హ్యూగో డివ్రీస్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే మ్యూటేషన్ థియరీని ప్రపోజ్ చేశాడు. అతను ఏం చేశాడు? ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఉంటుంది కదా, ఆర్నిథెరా లమార్కియానా అనేటువంటి ప్లాంట్ని తీసుకొని ఈవినింగ్ రోజ్, ప్రైమ్ రోజ్ అంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? రోజ్ ఫ్లవర్ లానే ఉంటుంది, ఈవినింగ్ కాగానే క్లోజ్ అయిపోతుంది అది. సో అది దాని టైమింగ్ ఉంటుంది, ఈవినింగ్ కాగానే తెరుచుకుంటుంది అనుకుంటా. సో ఈవినింగ్ ప్రైమ్ రోజ్ అంటారు. సో దాని టైమింగ్స్ కాగానే అది ఓపెన్ అవుతుంది, అండ్ నెక్స్ట్ ఆ టైమింగ్స్ అయిపోగానే క్లోజ్ అయిపోతుంది. సో ఆ ప్లాంట్ని తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేశాడు అనమాట. జనరల్గా దాంట్లో 14 క్రోమోజోమ్స్ ఉంటాయి. 14 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో అతను ఏం చేశాడు? ఆ ప్లాంట్స్ని తీసుకొని సెల్ఫ్ పాలినేట్ చేశాడు. అంటే వాటికే పాలినేషన్ జరిపిన తర్వాత వచ్చినటువంటి ప్లాంట్స్లో మెజారిటీ వాటిలో కొన్ని వేరియేషన్సే కనిపించాయి, కొన్ని వాటిలలో మాత్రం చాలా ఎక్కువ చేంజెస్ కనిపించాయి. సో ఏవైతే ప్లాంట్స్ అతను సెల్ఫ్ పాలినేషన్ అంటే తెలుసు కదా, ఒక చెట్టు పైన ఉన్నటువంటి ఫ్లవర్లో ఉన్నటువంటి పోలన్ గ్రెయిన్స్ని అదే చెట్టు పైన ఉన్నటువంటి ఫ్లవర్ పైన, వేరే ఫ్లవర్ పైన వేయడం అనమాట. అలా వేయడం ద్వారా ఏంటి? ఆ చెట్టు అదే లక్షణాలు వస్తాయి, వేరే లక్షణాలు రావు. సో సెల్ఫ్ పాలినేషన్ ఈజ్ నథింగ్ బట్ ద పాలినేషన్ ఆఫ్ పోలన్ గ్రెయిన్ ఆఫ్ సేమ్ ఫ్లవర్ ఆర్ విత్ ఇన్ సేమ్ ప్లాంట్. ఓకే, సో అలా సెల్ఫ్ పాలినేట్ చేసిన తర్వాత 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చాయి. ఎక్కువ ప్లాంట్స్లలో చాలా తక్కువ చేంజెస్ వచ్చాయి, కానీ కొన్ని ప్లాంట్స్లలో మాత్రం చాలా ఎక్కువ చేంజెస్ అనేవి కనిపించాయి. సో వీటిలో ఏం చేశాడు? మళ్ళీ ఇలాగే సెల్ఫ్ పాలినేట్ చేయడం ద్వారా ఏమైంది? మెజారిటీ ఆఫ్ ప్లాంట్స్లో చాలా తక్కువ వేరియేషన్స్ కనిపించాయి, కొన్ని ప్లాంట్స్లో మాత్రం చాలా ఎక్కువ చేంజెస్ కనిపించాయి. ఆ చేంజెస్ దేంట్లో కనిపించాయి అంటే సైజ్ ఆఫ్ ఫ్లవర్స్, ఓకే, కలర్ ఆఫ్ ఫ్లవర్స్, పొజిషన్ ఆఫ్ ఫ్లవర్, అండ్ ఫైనల్లీ క్రోమోజోమ్లో కూడా చేంజ్ కనిపించింది. ఫస్ట్లో ప్లాంట్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ అన్నీ 14, కానీ తర్వాత ఇక్కడ ఇలా సెల్ఫ్ పాలినేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ప్లాంట్స్లో కొన్ని ప్లాంట్స్లో 16 క్రోమోజోమ్స్ ఉన్నాయి, కొన్ని ప్లాంట్స్లో 20 క్రోమోజోమ్స్ ఉన్నాయి, కొన్ని ప్లాంట్స్లో 22 సెట్స్, 24, 28 అండ్ ఫైనల్లీ 30 క్రోమోజోమ్స్ అనేవి కనిపించాయి. సో ప్లాంట్స్లో అనేది క్రోమోజోమ్స్ అనేవి మారాయి. సో అలా జనరేషన్ వైజ్ చూసుకున్నట్లయితే క్రోమోజోమ్స్లో చేంజెస్ జరిగి ఫైనల్గా వేరియేషన్స్ వచ్చాయి. సో ఎందులో వచ్చాయి? సైజ్ ఆఫ్ ఫ్లవర్, కలర్ ఆఫ్ ఫ్లవర్, పొజిషన్ ఆఫ్ ఫ్లవర్, క్రోమోజోమ్ నంబర్లో కూడా చేంజెస్ వచ్చాయి. దిస్ వేరియేషన్ ఈజ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద క్రోమోజోమ్ నంబర్ అని ఫైనల్గా ఓర్నిథెరా గిగియస్ అనేటువంటి ప్లాంట్లో మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేశాడు.
సో ఆ ఎక్స్పెరిమెంట్ చేసి ఎవరు హ్యూగో డిబ్రీస్ అనే అతని సైంటిస్ట్ ఈ మ్యూటేషన్ థియరీని ప్రపోజ్ చేశాడనమాట. సో మ్యూటేషన్ చేంజెస్ అనేవి జరుగుతాయి, జరిగి ఆ చేంజెస్ జరగడం వల్లనే క్యారెక్టర్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి కొన్ని చేంజెస్ జరిగి వెళ్తూ ఉంటాయని చెప్పాడు. సో ఇతను ఈ ఎక్స్పెరిమెంట్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మ్యూటేషన్ థియరీకి సపోర్ట్గా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడనమాట. సో ఎకాన్ షీప్, ఈ ఎకాన్ షీప్ జనరల్గా స్మాల్ లెగ్స్ ఉంటాయి అనమాట, వీటికి చాలా చిన్న లెగ్స్ ఉంటాయి. సో ఈ చిన్న లెగ్స్ ఉన్నటువంటి ఈ షీప్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇవి తొందరగా బయటికి ఎస్కేప్ అవ్వలేవు, ఫెన్సింగ్ దాటి బయటికి వెళ్ళలేకుండా ఉంటాయన్నమాట. సో అలా చెప్పండి. నెక్స్ట్ సిమిలర్ ఎక్స్పెరిమెంట్ మ్యాక్డాగల్ అండ్ షాల్ అనేటువంటి సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. చేసిన తర్వాత దీంట్లో ఏమైంది అంటే ఈ స్మాల్ షీప్స్లో ఎక్స్పెరిమెంట్ చేశాడనమాట. చేస్తే కొన్ని చేంజెస్ అనేవి వచ్చాయి. అండ్ ఫైనల్గా కొన్ని కామన్ ఇన్ ప్లాంట్స్లో కూడా ఈ వేరియేషన్స్ అనేవి జరుగుతున్నాయని ఇతను నిరూపించాడు అనమాట. సో పాలిప్లాయిడ్ ప్లాంట్స్ ఉంటాయి. అంటే ఏంటి అంటే క్రోమోసోమ్ సెట్స్ ఎక్కువ నెంబర్లో ఉంటే వాటిని పాలిప్లాయిడ్స్ అంటారు. జనరల్గా 2n సెట్ అంటే సింగిల్ సెట్, 2n అంటే డబుల్ ద సెట్, డిప్లాయిడ్ కండిషన్ అనమాట. ట్రిప్లాయిడ్, పాలిప్లాయిడ్ అంటే ఇంకెక్కువ సెట్స్ ఉంటాయి అనమాట. సో అలా చేంజెస్ అనేవి కనిపించాయి. నెక్స్ట్ మ్యూటేషన్స్ అక్కర్స్ బట్ నాట్ వెరీ ఫ్రీక్వెంట్లీ. మ్యూటేషన్స్ అనేవి వస్తుంటాయి, జరుగుతుంటాయి, బట్ సడన్గా జరగవు అని చెప్పారనమాట. సో ఫైనల్గా ఈ సైంటిస్ట్ హ్యూగో డిబ్రీస్ వచ్చేసి తన మ్యూటేషన్ థియరీకి సపోర్ట్గా ఈ షీప్ని కొన్నిటిని ఎక్స్పెరిమెంట్ చేసి చూశాడు, దాంట్లో కూడా చేంజెస్ రావడం జరిగింది. అండ్ పాలిప్లాయిడ్స్ ప్లాంట్స్లో కూడా ఇది చాలా కామన్ అని అతను నిరూపించాడు. అండ్ ఫైనల్గా మ్యూటేషన్స్ అనేవి జరుగుతాయి, కానీ సడన్గా కొన్నిసార్లు చాలా తక్కువ రేర్గా జరుగుతుంది, వెరీ ఫ్రీక్వెంట్లీ మ్యూటేషన్స్ అక్కర్స్ అని చెప్పాడనమాట. ఓకే, సడన్ చేంజ్ అనేది జరగడం. సో ఇది కొంచెం ప్రూవ్ అయినటువంటి థియరీ, దాన్నే మ్యూటేషన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటాం. ఇవన్నీ కూడా 4 మార్క్స్లో ఇంపార్టెంట్. మ్యూటేషన్ థియరీ, నియో డార్వినిజం. దిస్ నియో డార్వినిజం ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మోడర్న్ థియరీ ఆర్ సింథటిక్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. సో ఇందులో ఇతను ఏం చెప్పాడు అంటే సో టూ కండిషన్స్ గురించి బాగా డిస్కస్ చేశాడు అతను. ఏంటి అంటే జీన్ వేరియబిలిటీ అండ్ న్యాచురల్ సెలెక్షన్ అనేటువంటి కాన్సెప్ట్స్ కోసం డిస్కస్ చేశాడు. నౌ విల్ సీ అబౌట్ ద జీన్ వేరియబిలిటీ. జీన్ వేరియబిలిటీ పేరులోనే ఉంది. సో అగైన్ ఇట్ మే బీ దిస్ జీన్లో అంటే వ్యత్యాసం అనేది కనిపిస్తుంది అనమాట. జన్యులో వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. ఒక ఆర్గానిజంలో సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ఏముంటుంది? డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ అనేది చేంజ్ అవ్వడం ద్వారానే లక్షణాలు వెళ్తాయి, కానీ ఈ ఎన్విరాన్మెంట్ వల్ల జరిగినటువంటి ఏవైనా సరే మార్పుల వల్ల క్యారెక్టర్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళవు అని నిరూపితమైందనమాట. సో ఫస్ట్ థింగ్ జీన్ వేరియబిలిటీ. సో ఇది ఎలా జరుగుతుందంటే మ్యూటేషన్స్ వల్ల. మ్యూటేషన్స్ క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అవ్వచ్చు లేదా జెనెటిక్ మ్యూటేషన్స్ అవ్వచ్చు. సో క్రోమోజోమల్ మ్యూటేషన్స్లో చూసుకున్నట్లయితే మళ్ళీ మార్ఫాలజికల్ అండ్ న్యూమరికల్. సో మనం జెనెటిక్స్లో చదువుకున్నప్పుడు మ్యూటేషన్స్ గురించి చెప్పాను నేను, క్రోమోజోమల్ అబరేషన్స్ ఇవన్నీ కూడా. సో అక్కడ మీకు ఐడియా వచ్చే ఉంటుంది. సో క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అంటే ఏంటి? క్రోమోజోమ్ మిస్ అవ్వడం, లేదా ఎక్స్ట్రా రావడం, లేదా కొంచెం హాఫ్ డిలీట్ అవ్వడం. సో లేదా ఆ క్రోమోజోమ్లో కొంచెం ఇన్వర్స్ అవ్వడం, అంటే సీక్వెన్స్ రివర్స్ అవ్వడం. నెక్స్ట్ ట్రాన్స్లోకేషన్, ఒక క్రోమోజోమ్ పార్ట్ ఇంకో క్రోమోజోమ్ పార్ట్తో ట్రాన్స్లోకేట్ అవ్వడం. సో ఇలా జరగచ్చు. అలా జరిగితే కూడా చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ న్యూమరికల్ క్రోమోజోమల్ వేరియేషన్స్ లైక్ ఎనిప్లాయిడీ అండ్ యూప్లాయిడీ. మొత్తం సెట్టే, ఒక క్రోమోజోమ్ మొత్తం లేదా 2 క్రోమోజోమ్లు మాయం అవ్వడం లేకపోతే అడిషనల్గా రావడం. యూప్లాయిడీ అంటే ఏంటి? మొత్తం సెట్ అంతా కూడా మిస్ అవ్వడం లేదా సెట్ అంతా ఎక్స్ట్రా రావడం. సో అలా వస్తే న్యూమరికల్ క్రోమోజోమల్ చేంజెస్ ఆర్ వేరియేషన్స్ అంటాం, మ్యూటేషన్స్ అంటాం. సో జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చేసి చిన్న చిన్న మ్యూటేషన్స్ అనమాట, పాయింట్ మ్యూటేషన్స్. ఎలా అంటే ఒకటే మిస్ అవ్వడం, న్యూక్లియోటైడ్ బేసెస్ అనేవి 1 లేదా 2 మిస్ అవ్వడం, ఏజీటీసీ అనేవి ఉంటాయి కదా, ఏ అనేది మిస్ అవ్వడం. సో అలా మిస్ అవ్వడం ద్వారా ఏమవుతుంది? ఒక ఎలిమెంట్ ఒక జీన్లో ఒక్కటి మిస్ అయినా కూడా ఆ జీన్ అంతా కూడా పాడైపోతుంది. ఆ జీన్లో జీన్ నుంచే కదా మళ్ళీ మనకు ప్రోటీన్స్ వస్తాయి. ఆ ఒక్కటి లేకపోతే ప్రోటీన్ సరిగ్గా సింథసైజ్ అవ్వదు. ఫైనల్గా డిఫాల్ట్ ప్రోటీన్ అనేది వస్తుంది. అవసరమైన ప్రోటీన్ రాకుండా వేరే ప్రోటీన్ వస్తుందన్నమాట. సో అలా వేరియేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ రీకాంబినేషన్ అంటే డ్యూరింగ్ మియోటిక్ డివిజన్ నేను ఇంతకుముందు చెప్పాను, రీకాంబినేషన్ క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. ఒక క్రోమోజోమ్ సెగ్మెంట్స్ ఇంకో క్రోమోజోమ్ సెగ్మెంట్స్తో క్రాస్ అవుతాయి అన్నమాట. సో అలా జరిగే టైంలో కూడా ఏవైనా మిస్టేక్స్ జరిగాయి అనుకోండి, అప్పుడు కూడా మ్యూటేషన్స్ జరుగుతాయి. నెక్స్ట్ హైబ్రిడైజేషన్. సో టూ స్పీషీస్ని తీసుకొని వాటిని క్రాస్ చేసి హైబ్రిడ్స్ అనేవి
తయారు చేస్తారనమాట. ఇప్పుడు 2 ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, 2 ప్లాంట్స్ని తీసుకొని వాటిని క్రాస్ చేస్తే మనకి ఇక్కడ వైట్ కలర్ ప్లాంట్ ఉందనుకోండి, వైట్ ఫ్లవర్స్ ఇచ్చేటువంటి ప్లాంట్, నెక్స్ట్ పింక్ కలర్ ఇచ్చేటువంటి ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, ఈ రెండింటిని క్రాస్ చేస్తే మనకి ఇంటర్మీడియట్ ప్లాంట్ వస్తుంది, అంటే వేరే కలర్ ఉన్నటువంటి ఫ్లవర్స్ వచ్చేటువంటి ప్లాంట్ వస్తుంది. సో అలా చేస్తే ఆ పద్ధతిని మనం హైబ్రిడైజేషన్ అంటాం. సో 2 స్పీషీస్ని తీసుకొని వాటిని క్రాస్ చేస్తే ఆస్ప్రింగ్స్ అనేవి హైబ్రిడ్గా వస్తాయి అన్నమాట. 2 కలర్స్ని కలిగి ఉండొచ్చు. ఓకే, సో అలా జీన్ అనేది మారుతుంది. నెక్స్ట్ ఇది నియోడార్వినిజంలో ఒక జీన్ వేరియబిలిటీ పైన డిస్కషన్ అనేది జరిగింది. నెక్స్ట్ జెనెటిక్ డ్రిఫ్ట్. జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటి అంటే టోటల్గా ఒక జీన్ అనేది డిలీట్ అయిపోవడం, లేదా అలీల్ అనేది డిలీట్ అయిపోవడం. ఒక పాపులేషన్ నుంచి ఒక జీన్ అనేది డిలీట్ అయిపోతే దాన్ని మనం జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాం. సో ఇప్పుడు మనకి చూడండి, మనకి జనరల్గా అన్ని జీన్స్ వల్లనే మన అన్ని క్యారెక్టర్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతున్నాయి. సో మన హ్యాండ్స్ కానీ, మన కలర్, బాడీ కలర్ కానీ, హెయిర్ కలర్ కానీ, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన బాడీలో ఉన్నటువంటి సెల్స్లో ఉన్నటువంటి న్యూక్లియస్లో ఉన్నటువంటి డిఎన్ఏ ద్వారానే వస్తాయి, అంటే డిఎన్ఏ పైన ఉన్నటువంటి జీన్స్ ద్వారానే వస్తాయి. ఒక జీన్ డిలీట్ అయిపోయింది అనుకోండి, ఆ క్యారెక్టర్ కూడా డిసపియర్ అయిపోతుంది. సో అలా ఎలిమినేషన్ ఆఫ్ జీన్ ఆర్ అలీల్స్ ఫ్రమ్ ద పాపులేషన్ ఈస్ కాల్డ్ జెనెటిక్ డ్రిఫ్ట్. ఓకే, సో ఇది జనరల్గా చిన్న పాపులేషన్లో జరుగుతుంది, హ్యూజ్ పాపులేషన్లో ఇది జరగదు. జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది చిన్న పాపులేషన్లో జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద జీన్ వేరియబిలిటీ ఆర్ జీన్ వేరియేషన్. నౌ విల్ సీ అబౌట్ ద న్యాచురల్ సెలెక్షన్. ఓకే, ఇవి 2 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్, జస్ట్ ప్రిపేర్. రికాంబినేషన్, మ్యూటేషన్, హైబ్రిడైజేషన్, జెనెటిక్ డ్రిఫ్ట్. ఓకే, జెనెటిక్ డ్రిఫ్ట్గా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇఫ్ సడన్లీ సమ్ జీన్ హ్యాస్ బీన్ డిసపియర్డ్ ఫ్రమ్ అ పాపులేషన్, then that condition is called genetic drift. Next we'll see about the natural selection. The name itself says that natural selection అంటే నేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది ఏ ఆర్గానిజం బ్రతకాలి, ఏ ఆర్గానిజం చనిపోవాలనేది నేచర్ వల్ల డిసైడ్ అవుతే ఆ సెలెక్షన్ని న్యాచురల్ సెలెక్షన్ అంటాం. ఫైన్. నెక్స్ట్ ఇది 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, జస్ట్ గో త్రూ దిస్ ఆన్సర్. నెక్స్ట్, సో నేచర్ సెలెక్ట్స్ బెటర్ అడాప్టెడ్ ఆర్గానిజం. ఏదైతే ఈ నేచర్లో కరెక్ట్గా అడాప్ట్ అవుతుందో ఆ ఆర్గానిజం మాత్రం బ్రతుకుతుంది, మిగతా అన్నీ చనిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బెటర్ అడాప్టెడ్ ఆర్గానిజం విల్ ప్రొడ్యూస్ మోర్ నెంబర్ ఆఫ్ ఆస్ప్రింగ్స్. ఏదైతే ఈ ఎన్విరాన్మెంట్లో ఫిట్ అయ్యి ఉండి ఈ ఎన్విరాన్మెంట్లో బ్రతుకుతుందో ఆ ఆర్గానిజం ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఆ కెపాసిటీని కలిగి ఉన్నటువంటి జీవులు మాత్రమే ఇక్కడ బ్రతకగలుగుతాయి, మిగతా అన్నీ కూడా ఉన్నా కూడా అంతరించిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, ఒక ఎగ్జాంపుల్తో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, విల్ సీ. సో ఇఫ్ యు సీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, ఇంగ్లాండ్లో 19th సెంచరీలో ఇండస్ట్రీస్ అనేవి లేవన్నమాట. ఆ టైంలో లైకెన్స్ చాలా బాగా పెరిగేవి. లైకెన్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫంగస్ అండ్ సమ్ అదర్. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్గానిజం. ఓకే, సో లైకెన్స్ అనేవి చాలా పెరిగేవన్నమాట. సో 19th సెంచరీలో ఇంగ్లాండ్లో ఇండస్ట్రీస్ అనేవి లేవు. సో ఆ టైంలో బర్మింఘమ్ అనేటువంటి ఏరియాలో, ఇంగ్లాండ్లో బర్మింఘమ్ అనేటువంటి ఏరియాలో ఏం చేశారు అంటే గ్రే కలర్డ్ మాత్ అనేది చాలా ఎక్కువగా పెరిగేవి. గ్రే కలర్డ్ మాత్ అనేది చాలా ఎక్కువగా పెరిగేది. సో ఈ మాత్ పేరు బిస్టన్ బిటిలేరియా. ఓకే, అండ్ ఈ గ్రే కలర్డ్ మాత్ అనేది చాలా ఎక్కువగా ఉండేవి, హై ఇన్ నంబర్. బ్లాక్ కలర్ మాత్ అనేది చాలా తక్కువగా ఉండేది, ఎందుకంటే అక్కడ పొల్యూషన్ లేదు, చెట్లు గ్రీన్గా ఉండేవి. ఈ గ్రే కలర్ మాత్ అనేవి చెట్లల్లో కలిసిపోయాయి అనమాట. కానీ బ్లాక్ కలర్ మాత్ ఈజీగా గ్రీన్ కలర్ ప్లాంట్స్ పైన కనిపించేవి కాబట్టి పక్షులు ఈ ప్లాంట్ పైన ఉన్నటువంటి బ్లాక్ మాత్ని తిని బ్రతికేవి అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, పక్షులన్నీ కూడా బ్లాక్ కలర్ మాత్ని తినడం వల్ల ఇవి చాలా తక్కువగా ఉండేవి, గ్రీన్ కలర్ మాత్ ఎక్కువగా ఉండేవి. ఫైన్. సో దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్లో ఏంటి, గ్రే కలర్డ్ మాత్ ఏమో ఎక్కువగా ఉండేవి, సెకండ్ బ్లాక్ కలర్ మాత్ తక్కువగా ఉండేది. ఎందుకు అంటే ఆ టైంలో ఇండస్ట్రీస్ లేవు, ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల పొగ అనేది ఎక్కువ విడుదల అవ్వలేదు, ప్లాంట్స్ అన్నీ కూడా నార్మల్గా గ్రీన్ కలర్లో ఉండేవి. సో ఆ గ్రీన్ కలర్లో ఈ గ్రే కలర్ కలిసిపోయేది, ఫైనల్గా బ్లాక్ కలర్ అనేది బయటికి కనిపించి బర్డ్స్ అన్నీ కూడా ఈ బ్లాక్ కలర్ మాత్ని తినేవి. ఓకే, సో అది ఎప్పుడు ఇండస్ట్రీస్ లేనప్పుడు, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్లో ఏంటి అంటే ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే ఇండస్ట్రీస్ డెవలప్ అయిన తర్వాత ఈ ఇండస్ట్రీస్ ద్వారా ఎక్కువ పొగ అనేది విడుదలవుతూ ఉండేది. సో కోల్ ఈజ్ యూజ్డ్. ఇండస్ట్రీస్లో ఏంటి, బొగ్గును ఉపయోగించేవాళ్ళు, ఆ బొగ్గుని కాల్చడం ద్వారా
ఏమయ్యేది, ఎక్కువ పొగ అనేది రిలీజ్ అయ్యేది. ఆ పొగ రిలీజ్ అవ్వడం వల్ల చెట్ల పైన ఆ పొగ అంతా కూడా పేరుకొనిపోయేది. సో సూత్ డిపాజిటెడ్ ఆన్ ద బార్క్ ఆఫ్ ద ప్లాంట్స్. ఫైనల్గా ఏమైంది, ఆ సూత్లో ఈ బ్లాక్ కలర్ మాత్ కలిసిపోయి గ్రే కలర్ మాత్ ఏమో కనిపించేది. సో ఈ బ్లాక్ కలర్ మాత్ ఇప్పుడు ఏమైంది, చెట్ల పైన పొగ పేరుకుపోయినటువంటి చెట్ల పైన అవి కలిసిపోయాయి, బ్లాక్ కలర్ మాత్, అవి బ్రతికిపోయాయి. సో ఈ గ్రే కలర్ మాత్ బయటికి కనిపించడం ద్వారా గ్రే కలర్ మాత్ అనేవి పక్షుల ద్వారా తినబడి ఇవి తక్కువైపోయాయి అన్నమాట. సో ఫైనల్గా దీస్ గ్రే కలర్ మాత్ ఆర్ విజిబుల్ ఆన్ బార్క్ అండ్ ఫైనలీ కిల్డ్ బై ద బర్డ్స్ అండ్ ఫైనలీ దేర్ నంబర్ హ్యాస్ బిన్ డిక్రీస్డ్. whereas black moths survived and they reproduced and they increased in their number. ఓకే, సో ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఆ పొగ పేరుకోవడం ద్వారా ఈ మాత్ బ్లాక్ కలర్ మాత్ ఏమో పెరిగిపోయాయి, ఆపోజిట్ అనమాట గ్రే కలర్ మాత్ ఏమో తగ్గిపోయాయి. సో దిస్ ఈజ్ అ కండిషన్ విచ్ హ్యాస్ బీన్ సీన్ ఆఫ్టర్ ద ఇండస్ట్రియలైజేషన్. ఓకే, సో అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, నేచర్లో జరిగేటువంటి మార్పుల ద్వారా నేచర్ కూడా డిసైడ్ చేస్తుంది ఏ ఆర్గానిజం బ్రతకాలి, ఏ ఆర్గానిజం బ్రతకొద్దు అని. ఫైన్. నెక్స్ట్ లాటర్ తర్వాత ఏమైంది, ఈ ఇండస్ట్రీస్లో ఎలక్ట్రిసిటీ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా యూజ్ చేయడం ద్వారా పొగ అనేది తగ్గింది. మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అయింది. గ్రే కలర్ మాత్ అనేది పెరిగిపోయాయి అండ్ బ్లాక్ కలర్ మాత్ డిక్రీజ్ అయిపోయాయి. ఎందుకంటే పొగ తగ్గడం ద్వారా చెట్లు మళ్ళీ నార్మల్ గ్రీన్ కలర్కి వెళ్తాయి. వాటిపైన ఈ గ్రే కలర్ అనేవి కలిసిపోవడం ద్వారా బ్లాక్ కలర్ అనేవి బర్డ్స్కి కనిపించేవి. ఫైనల్గా బ్లాక్ కలర్ మాత్ని బర్డ్స్ తినేసేవి. సో అలా బ్లాక్ కలర్ మాత్ అనేవి డిక్రీజ్ అయిపోయాయి నెంబర్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇండస్ట్రియల్ మెలనిజం. అంటే నేచర్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట, ఏ ఆర్గానిజం బ్రతకాలి, ఏ ఆర్గానిజం బ్రతకొద్దు అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేచర్ వల్ల కూడా ఆర్గానిజం బ్రతకడం పాసిబుల్ అండ్ ఇంపాసిబుల్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియల్ మెలనిజం. సో లాస్ ఆఫ్ లైట్ కలర్డ్ మాత్ డ్యూ టు ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ దెన్ రిప్లేస్డ్ బై ద డార్క్ మాత్. సో బెర్నార్డ్ కెటల్వెల్ గ్రే అండ్ మాత్ మళ్ళీ సేమ్ థింగ్ ఇతను చేశాడు ఎక్స్పెరిమెంట్. ఇతను ఏం చేశాడంటే గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ మాత్ని తీసుకొని థిక్ ఫారెస్ట్లో పెంచాడు వాటిని, అండ్ అట్ ద సేమ్ టైం పొల్యూటెడ్ ఏరియాలో పెంచాడు. సో ఫారెస్ట్లో పెంచినప్పుడు గ్రే కలర్ ఎక్కువగా ఉన్నాయి, బ్లాక్ కలర్ చనిపోయాయి, నెంబర్ డిక్రీజ్ అయ్యాయి. బట్ పొల్యూటెడ్ ఏరియాలో చేసినప్పుడు ఆపోజిట్ అనమాట, బ్లాక్ కలర్ ఏమో ఇంక్రీజ్ అయ్యాయి, నెంబర్ ఇంక్రీజ్ అయ్యాయి, బట్ గ్రే కలర్ మాత్ డిక్రీజ్ అయ్యాయి. సో దిస్ ఈజ్ అ కండిషన్ విచ్ హీ అబ్జర్వ్డ్, బెర్నార్డ్ కెటల్వెల్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డార్విన్స్ న్యాచురల్ సెలెక్షన్. సో నేచర్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది ఏ ఆర్గానిజం బ్రతకాలి, ఏ ఆర్గానిజం చనిపోతుంది, ఏ ఆర్గానిజం నంబర్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనేది నేచర్ అనేది సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద న్యాచురల్ సెలెక్షన్ ఆఫ్ డార్విన్. ఓకే, సో ఏం లేదు, జీన్లో ఒకవేళ మార్పు జరిగితే అది నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది, అంతేగాని నార్మల్గా ఎన్విరాన్మెంట్లో జరగడం వల్ల ఏది వెళ్ళదు. బట్ న్యాచురల్ సెలెక్షన్ అనే కాన్సెప్ట్ చెప్పాడు. ఏంటి అంటే నేచర్లో జరిగేటువంటి మార్పుల ద్వారా కూడా ఆర్గానిజం నంబర్ ఇంక్రీజ్ అవ్వడం తగ్గడం జరుగుతుంది, అంతేకాని ఒక క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వదు అని చెప్పడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ గో త్రూ దిస్ ఆన్సర్, 4 మార్క్స్లో ఇంపార్టెంట్. ఫైన్, థ్యాంక్ యూ.